రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతూ ఉందని పవన్ కళ్యాణ్ గారు మిగతా కొందరు కూటమి నాయకులు చెప్పడం ఇది చాలా హాస్యాస్పదం. దూసుకుపోతూ ఉండేది వాస్తవమే. ఏమిట్లో అప్పుల్లో బాధుడు కార్యక్రమంలో దూసుకుపోతూ ఉంది, కానీ అభివృద్ధిలో మాత్రం చతికిలపడింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు డబుల్ ఇంజన్ సర్కార్లో. రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం కాలేదు. రాజధానికి నిధులు ఇవ్వడం లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నత్తనడకన సాగుతూ ఉంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లు ప్రకారంగా సంస్థలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు రాలేదు. విశాఖ మెట్రో ఊసే లేదు. విజయవాడ మెట్రో అడ్రస్సే లేదు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ తగ్గిపోతూ ఉంది. 2023-24లో 34,698 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి గ్రాంట్గా వస్తే 2024-25లో 20,135 కోట్లు రూపాయలు మాత్రమే రావడం జరిగింది. అంటే 14,563 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ తగ్గింది రాష్ట్రానికి. రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి వ్యయం, మూలధన వ్యయం తగ్గిపోతూ ఉంది. 2023-24లో 23,589 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2024-25లో 19,176 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఇక అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్. కేవలం ఏడాది కాలంలో 1,58,604 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. జిఎస్టీ వసూళ్లు గతానికంటే తగ్గిపోతున్నాయి. దీన్ని బట్టి ప్రజల కొనుగోలు శక్తి తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పాతాళానికి పడిపోయింది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపడం జరిగింది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రానికి ట్రబుల్ ఇంజన్గా తయారైంది.